హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే రేగిపండు వడలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి రేగి పండ్లను తీసేసుకునేసి వాటర్ వేసేసుకొని బాగా వాష్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రేగి పండ్లన్నిటినీ కూడా ఇలా ఓపెన్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దంచుకుందాం. దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక రోల్ తీసేసుకునేసి అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం బెల్లం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకునేసి, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకునేసి వీటన్నింటినీ కూడా బాగా ఒకసారి దంచుకోవాలి. ఇది బాగా దంచుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నటువంటి రేగి పండ్లు ఉంటాయి కదా, అవి కూడా వేసుకునేసి కొద్దిగా వేసుకునేసి బాగా దంచుకుందాం. ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి దంచుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా దంచుతూ ఉన్నప్పుడు నోట్లో నూరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది టేస్ట్, స్మెల్ కూడా. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్లాగా ఫామ్ అవుతుంది కదా దంచుతుంటే. అలా వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థం చేసుకోవాలి రేగిపండు. అంతే అండి, మన రేగిపండు వడలైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు.